Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మీరు వినబోయే కథ పూర్ణిమ. అనగనగా ఓ రాజు. అతని పేరు శలావంతుడు. అతనికి శృతకీర్తి, శృతసేనుడు, శతానీకుడు అని ముగ్గురు కుమారులు. ముగ్గురికి పెళ్ళీడు వచ్చింది. వారికి పెళ్ళిళ్ళు చేయదలచాడు రాజు. పిలిచి చెప్పాడిలా, అబ్బాయిలు, మీ ముగ్గురికి పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాను. మన సంప్రదాయం ప్రకారం మీ అంతట మీరే ధనుర్బాణాలు తయారు చేసుకుని రావాలి. వింట బాణాన్ని సంధించి వదలాలి. వదలిన ఆ బాణాన్ని ఎవరైతే తీసుకుని వచ్చి మీకు అప్పగిస్తారో వారే మీ భార్య. బాణం తిరిగి వచ్చేంతవరకు వేచి చూడాలి. ఒకవేళ బాణాన్ని తెచ్చి ఎవరూ ఇవ్వలేదనుకోండి, ఇక అంతే. ఈ జన్మకు మీకు పెళ్లి లేనట్టే. రానున్న పూర్ణిమనాడే మీరు బాణాన్ని సంధించాలి. వెళ్ళి రండి. అన్నదమ్ములు ముగ్గురు ధనుర్బాణాలు తయారు చేయడంలో మునిగిపోయారు. పెద్దవాడు శృతకీర్తి పొరుగు రాజ్యం రాకుమారి మదయంతిని ప్రేమించాడు. బాణం వదిలాడంటే వెళ్లి ఆమె అంతఃపురంలో పడాలి. పడేట్టుగా అభ్యాసం మొదలుపెట్టాడు. రెండవవాడు శృతసేనుడు కూడా ఇటు పక్క రాజ్యం రాకుమారి మదాలసను ప్రేమించాడు. బాణం ఆమె అంతఃపురంలో పడేట్టుగా అభ్యాసం చేయసాగాడు. చిన్నవాడు శతానీకుడికి ఎలాంటి ప్రేమలూ లేవు. పెళ్లి దైవనిర్ణయం. ఆ దేవుడు ఎవరిని అనుగ్రహిస్తే వారిని భార్యగా స్వీకరించేందుకు నిశ్చయించుకున్నాడు. ఇంతలో పూర్ణిమ రానే వచ్చింది. ధనుర్బాణాలతో ముగ్గురు కొడుకులు కోట పైభాగాన నిలిచారు. మంత్రి సామంతులు ప్రముఖుల సమక్షంలో బాణాన్ని సంధించి వదిలారు. శృతకీర్తి బాణం రాకుమారి మదయంతి అంతఃపురాన్ని తాకింది. బాణాన్ని తీసుకువచ్చి అతని భార్య అయిందామె. శృతసేనుని బాణం రాకుమారి మదాలస అంతఃపురాన్ని తాకింది. తీసుకువచ్చి అతని భార్య అయిందామె. శతానీకుడి బాణం వెళ్లి బురదగుంటలో పడింది. ఆ బాణాన్ని పంటకరిచి ఓ కప్ప తీసుకుని వచ్చింది. చూసి పగలబడి నవ్వారంతా. నవ్వినా ఎగతాళి చేసినా తప్పదు. సంప్రదాయం ప్రకారం ఆ కప్పతోనే శతానీకుడి వివాహం జరిగింది. దేవుడు తనని చిన్న చూపు చూశాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ కప్పతో పెళ్లి జరిగిందనుకుని బాధపడ్డాడు శతానీకుడు. బంగారు పళ్లల్లో నీరుపోసి ఆ నీటిలో కప్పను ఉంచి భద్రంగా దాన్ని చూసుకోసాగాడు. అన్నలు, వదినలు తనని వెక్కిరిస్తూ నా ఆటపట్టిస్తూ నా దుమఖాన్ని అణచుకుంటూ కాలం గడపసాగాడు. చిత్రకళలో కోడళ్లు ముగ్గురు పోటీ పడాలని ఆశించాడు రాజు. పిలిచాడు ముగ్గుర్ని. కావాల్సిన రంగులు, కుంచెలు, బొమ్మను వేసే గుడ్డను అందజేశాడు. మీ భర్తల బొమ్మను గీయండి. ఎవరు అందంగా గీస్తే వారికి రత్నాలహారాన్ని బహూకరిస్తా అన్నాడు. తప్పకుండా అన్నారు మదయంతి మదాలస. వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ్నుంచి. నడుచుకుంటూ వెళ్తూ నవారి ముందు నుంచి కప్ప గెంతుకుంటూ వెళ్తుటే చూసి నవ్వలేకుండా ఉండలేకపోయారు వారు. అందాలతో ఆనందాలతో పోగిపోతున్న అన్నలిద్దరినీ తలచుకుంటూ పళ్లంలోని కప్పని పదే పదే చూసి కన్నీరు పెట్టుకుని నిద్రపోయాడు శతానీకుడు. రాత్రి 12 మంచి నిద్రలో ఉన్నాడు శతానీకుడు. ఇదే సరైన సమయం అనుకుని పళ్లంలోని కప్ప గెంతుకుంటూ గది కిటికీ తలుపును తెరిచింది. ఆకాశంలోని చంద్రుణ్ణి చూసింది. చంద్రకిరణాలు సోకాయో లేదో వేసుకున్న దుస్తు లా కప్ప చర్మం తొలగిపోయింది. అందులో నుంచి ఓ అందమైన రాకుమారి ప్రత్యక్షమైంది. పెద్ద పెద్ద కళ్ళు, కోటేరు వేసినట్టుగా ముక్కు, ఎర్రని పెదవులు. మహా అందంగా ఉందామె. ఆకాశంలో ఎగురుతున్న పక్షి చూసిందామెను. అగు నెమలిక పూర్ణిమ పూర్ణిమ అని అరిచింది. పెదవుల మీద కుడిచేతి చూపుడు వేలుంచి కళ్ళు మరింత పెద్దవి చేసా ఈ అరవద్ద నట్టుగా వారించింది పూర్ణిమ. సరేనన్నట్టుగా పక్షి ఊరుకుంది. శతానీకుని బొమ్మ గీసేందుకు సిద్ధమైంది పూర్ణిమ. అటు తిరిగి మంచం మీద నిద్రపోతున్న శతానీకుణ్ణి ఇటు తిప్పి చూసింది. తన భర్త పున్నమి చంద్రుడులా ఉన్నాడనుకుంది. మహా అందగాడు అనుకుంది. ముద్దు పెట్టుకుంది. భర్తని పరీక్షగా చూస్తూ అతని బొమ్మని రంగురంగుల్లో చూడముచ్చటగా చిత్రీకరించింది. తెల్లవారుతూంటే కప్పగా మారిపోయింది. వెళ్ళి పళ్లల్లో ఎప్పటిలా కూర్చుంది. నిద్ర నుండి మేల్కొన్నాడు శతానీకుడు. కళ్ళు తెరవలేదింక. బెకబెకమంటూ కప్ప గోల చేయడంతో చిరాగ్గా కళ్ళు తెరచి చూశాడు. ఎదురుగా తన బొమ్మ అచ్చొత్తినట్టుగా ఎంత బాగుందో. ఒక్క ఉదుటన లేచి చిత్తరువు దగ్గరకు చేరుకున్నాడు శతానీకుడు. బొమ్మను పట్టి పట్టి చూశాడు. గంధర్వులు తప్ప
మానవ మాతృలకు ఇలా గీయడం సాధ్యం కాదనుకున్నాడు. ఎవరు గీశారు? భర్తల బొమ్మలు గీయమన్న తండ్రిగారి మాట గుర్తొచ్చింది. ఆశ్చర్యానంద లతో కప్ప వైపు చూశాడతను. దాని దగ్గరగా పరుగున వచ్చాడు. బొమ్మ నువ్వు గీశావా? అడిగాడు. సమాధానంగా బెకబెకమంది కప్ప. ఆప్యాయంగా కప్ప తలను నిమిరి ఆసనం మీది బొమ్మను అందుకుని రాజుగారిని సమీపించాడు. ఆసరికే అక్కడ అన్నలిద్దరూపై వదినలు ఉన్నారు. వదినలు చిత్రించిన బొమ్మన్ని చూస్తూ ఉన్నాడు మహారాజు. బాగా లేవవి. అన్నల రూపురేఖలు ఏమాత్రం లేవందులో. నచ్చలేదన్నట్టుగా ముఖం చిట్లించాడు రాజు. బొమ్మల్ని కోడళ్లకి అందించాడు. కాబోయే యువరాణులు సంగీత నృత్య చిత్రలేఖనాదుల్లో ఆరితేరి ఉండాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కృషి చేయండి అన్నాడు. బొమ్మను పట్టుకుని నిల్చున్న శతానీకుణ్ణి చూశాడు. ఏది మీ రాణివారు గీసిన చిత్రం? అడిగాడు. అందించాడు శతానీకుడు. చూసి ఆశ్చర్యపోయాడు రాజు. కోడళ్లకు కొడుకులకు చూపించాడు. బొమ్మంటే ఇది. ఇలా ఉండాలి. చూడండి జీవకళ ఎలా ఉట్టిపడుతుందో అన్నాడు. ఇస్తానన్న రత్నాలహారాన్ని శతానీకునికి అందించాడు. గొప్ప చిత్రకారిణి కోడలిగారిక ఈ మామగారి కానుకని చెప్పి ఇవ్వండి. అభినందనలందజేయండి అన్నాడు. రత్నాలహారం తమకు లభించినందుకు అన్నలు వదినలు శతానీకుణ్ణి గుర్రుగా చూశారు. నిజంగా ఈ బొమ్మ ఆవిడగారు వేసేందేనా? లేకపోతే ఇంకెవరన్నా వేశారా? అడిగారు. అనుమానాలుంటే అడగరెవరు? ఆరా తీసి రుజువు చేస్తారు అన్నాడు శతానీకుడు. వెను తిరిగాడు. కప్ప భార్య మీద మరిదిగారికి ఎంత ప్రేమో అన్నారు. గొల్లున నవ్వుకున్నారు నలుగురు. కనుచూపు మేర దాటిపోయాడు శతానీకుడు. అప్పుడన్నాడు శ్రుతకీర్తి. నాకెందుకో శతానీకుడి భార్య మీద అనుమానంగా ఉంది. ఆమె కప్ప కాదనిపిస్తోంది. కప్ప కాకపోతే ఇంకెవరే ఉంటారు? అదే మనం కనిపెట్టాలి. తప్పకుండా అనుకున్నారంతా. ఒకరోజు కోడళ్ళు ముగ్గురిని సమావేశపరిచాడు రాజు. ఇలా అన్నాడు వారితో. రేపు మీ అత్తగారు మహారాణిగారి పుట్టినరోజు. ఆ సందర్భంగా పాయసం చెయ్యండి. ఎవరైతే బాగా చేస్తారో వారికి వజ్రాలహారం బహూకరిస్తా. తప్పకుండా మహారాజా. కోడళ్ళు ముగ్గురూపాయి రాజు దగ్గర సెలవు తీసుకున్నారు. వచ్చేశారు అక్కడ్నుంచి. పూర్ణిమ గెంతుకుంటూ తన మందిరంలోనికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేంతవరకు చూసి తోడికోడళ్ళు అనుకున్నారిలా. చక్కగా పాయసం చేసి ఈ వజ్రాలహారం కూడా సొయితం చేసుకుంటుందేమో అంది మదయంతి. పాయసం తను ఎలా చేస్తుందో కనిపెడదాం. అలాగే మనమూ చేద్దా. ముగ్గురి పాయసాలు ఒకే రుచితో ఉంటాయప్పుడు. రాజు బహుమతి ఎవరికి ఇస్తారో చూద్దా అంది మదాలస. ఈ ఆలోచన బాగుంది. అలాగే చేద్దా అంది మదయంతి. వారిద్దరి మాటల్ని తలుపు చాటుగా విన్నది పూర్ణిమ. చూడండైతే అనుకుంది. రాత్రి వంటశాలలో పాయసాన్ని తయారు చేసేందుకు సిద్ధమైంది కప్ప. తోడికోడళ్లు చాటుగా ఉండి గమనిస్తున్నారని తెలుసుకుంది. బెకబెకమంది. మరుగుతున్న పాలలో ముందే సిద్ధం చేసుకుని ఉంచుకున్న ఇంత ఆవు పేడను వేసింది. గరిటెతో కలియబెట్టింది. దుర్వాసన. ముక్కులు మూసుకున్నారు తోడికోడళ్ళిద్దరూపాయలు. తర్వాత సేవకులు తుడిచిపెట్టిన చెత్తను వేసింది అందులో. బాగా కలియబెట్టింది. వాసన చూసింది. బాగుందన్నట్టుగా బెకబెకమంది. అదేం పాయసమే. యాక్ అంది మదయంతి. వస్తున్న వాంతిని చేయి అడ్డుపెట్టి ఆపుకుంది. నిమ్మళించాక మదాలసను చూసింది. వాంతులు రాని వానలు రాని మనము అలాగే చేద్దా. రాజుకి తెలిసి వస్తుది అన్నది మదాలస కసిగా. సరేననుకున్నారు. తప్పుకున్నారు అక్కడ్నుంచి. కాసేపు గడిచింది. మందిరంలో అంతా పడుకున్నారు. ఎలాంటి అలికిడీ లేదు. అర్ధరాత్రి దాటింది. వసారాలోకి వచ్చి నిలిచింది కప్ప. చంద్రుణ్ణి చూసింది. చంద్రకిరణం సోకిందో లేదో వేసుకున్న దుస్తు లా కప్ప చర్మం తొలగిపోయింది. పూర్ణిమ బయటపడింది. కప్పగా తను చేసిన పాయసాన్ని పారబోసి పూర్ణిమగా ఇప్పుడు పాయసాన్ని చేయసాగింది. మరుగుతున్న పాలలో జీడిపప్పు, కిస్మిస్, ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాల్ని వేసింది. కలియబెట్టింది. పంచదార పోసి రుచి చూసింది. మధురం అనిపించింది. పాయసం గిన్నెను తెచ్చి ఏకాంత మందిరంలో శతానీకుని దగ్గరగా ఉంచింది. కప్ప శరీరాన్ని ధరించి కప్పైపోయింది. పళ్ళెం నీటిలోకి గెంతి ఎప్పటిలా కూర్చుంది. తెల్లారింది.
పాయసం వెదజల్లుతున్న ఘుమఘుమలకి మేలుకున్నాడు శతానీకుడు. కాలకృత్యాలు తీర్చుకుని పాయసం రుచి చూశాడు. మధురాతిమధురం అనిపించింది. రాణికి పుట్టినరోజు కానుకగా పాయసాన్ని బహూకరించేందుకు పరుగుదీశాడు. మహారాణిని సమీపించాడు. ఆసరికే అక్కడ అన్నలు, వదినలు ఉన్నారు. వారు చేసిన పాయసం కూడా ఉంది. ఆ పాత్రల పక్కనే తన భార్య చేసిన పాయస పాత్రను ఉంచి వెళ్లి అన్నల వెనుకగా నిల్చున్నాడు శతానీకుడు. కప్పకోడలు చేసిన పాయసాన్ని ముఖం చిట్లించుకుని చూసింది రాణి. తీసుకుని రుచి చూడలేదు. దాని పక్కనున్న మదయంతిమదాలసలు తయారు చేసిన పాయసాన్ని రుచి చూసేందుకు పాత్రల మీది మూతలు తీసింది. పేడవాసన వేశాయి రెండు. దుర్గాధాన్ని భరించలేకపోయింది రాణి. ముక్కు మూసుకుంది. ఆ కంపుని రాజుకూడా భరించలేకపోయాడు. వాటిని అక్కడనుంచి తొలగించండి ఆజ్ఞాపించాడు రాజు. సేవకులు తొలగించారు వాటిని. కప్పకోడలు చేసిన పాయసాన్ని చూసేందుకు అయిష్టగానే ఆ పాత్రమీది మూతను తొలగించింది రాణి. ఒకటే ఘుమఘుమ. సుగంధభరితం. ఆగ్రా నుంచి ఆనందించింది రాణి. పాయసాన్ని రుచిచూసి పరవశించిపోయింది. మహారాజా! పాయసం మధురాతిమధురం. మీరు కూడా రుచి చూడండి అంది రాణి. రుచి చూశాడు రాజు. చాలా బాగుందనుకున్నాడు. కప్పకోడల్ని మెచ్చుకున్నాడు. ఇదిగో వజ్రాలహారం. మహారాణి కానుకని చెప్పండి హారాన్ని శతానీకునికి అందజేశాడు రాజు. ఆ దృశ్యాన్ని చూడలేనట్టుగా అన్నలు వదినలు కళ్ళు మూసుకున్నారు. మూతులు ముడుచుకున్నారు. మామూలు కప్ప. అచ్చొత్తినట్టుగా తన చిత్రం గీసింది. మధురాతిమధురంగా పాయసాన్ని తయారు చేసింది. 2 హారాల్ని గెలుచుకుంది. చాలా ఆశ్చర్యంగా ఉందనుకున్నాడు శతానీకుడు. ఆలోచనను కొనసాగిస్తూ తన భార్య మామూలు కప్ప కాదనుకున్నాడు. ఎక్కడో ఏదో రహస్యం ఉంది అనుకున్నాడు. ఆ రహస్యాన్ని కనుగొనాలనుకున్నాడు. రాజ్యంలో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అంతఃపురంలో కోడళ్లు ముగ్గురూపాయి సంప్రదాయ నృత్యం చేయాలి. మంత్రి సామంతుల్ని అలరించాలి. ఆ సంగతి చెప్పి అందుకు కోడళ్లను సంసిద్ధుల్ని కావాల్సిందిగా ఆజ్ఞాపించాడు రాజు. సంప్రదాయ నృత్యంలో గెలుపై దినవారికి వైడూర్యహారం బహూకరిస్తానని చెప్పాడు. ఈసారి గెలుపు తమలో ఎవరిదో ఒకరిది అనుకున్నారు మదయంతి, మదాలసలు. కప్పకేం తెలుసు సంప్రదాయ నృత్యం? అని నవ్వుకున్నారు. నృత్యపోటీల్లో కప్ప రహస్యం తెలిసిపోతుంది. కనిపెట్టుకుని ఉండాలి అనుకున్నాడు శతానీకుడు. నృత్యపోటీలు ప్రారంభమయ్యాయి. వరుస క్రమంలో మదయంతి, మదాలస నృత్యాలు సాగించారు. కప్ప వంతు వచ్చింది. వేదిక మీదికి శతానీకుని, దేవేరిని ఆహ్వానిస్తున్నాం నిర్వాహకులు పిలిచారు. నిన్నే రమ్మంటోంది అన్నాడు శతానీకుడు తన ఒడిలో పళ్లల్లో ఉన్న కప్పతో. అనుక్షణం కప్పను కనిపెట్టుకుని కూర్చున్నాడతను. అప్పటికి అర్ధరాత్రి అయింది. పళ్లల్లోని కప్ప కిందికి ఒక్క గెంతు గెంతింది. సభాభవనం నుంచి గెంతుకుంటూ వసారాలోకి చేరింది. ఆమెను అనుసరించాడు శతానీకుడు. ఆకాశంలోని చంద్రుణ్ణి చూసింది కప్ప. చంద్రకిరణం సోకిందో లేదో వేసుకున్న దుస్తు లా కప్ప చర్మం తొలగిపోయింది. అందులో నుంచి అద్భుత సౌందర్యరాశి పూర్ణిమ సాక్షాత్కరించింది. చూసి ఆశ్చర్యపోయాడు శతానీకుడు. బంగారు నేత చీరలో వజ్ర వైడూర్యాల ఆభరణాలతో అందం అంటే తనదేనన్నట్టుగా ఉంది పూర్ణిమ. ప్రియా అన్నాడు శతానీకుడు. పూర్ణిమ అందామె. తన పేరు చెప్పింది. శతానీకుణ్ణి గట్టిగా వాటేసుకుంది. నా నృత్యం చూడు రా అంది. భర్త చేయి పట్టుకుని సభాభవనంలోకి ప్రవేశించింది. శతానీకుని చేయి పట్టుకుని వస్తూన్న అందాలరాశిని చూసి అక్కడి వారంతా అవాక్కయ్యారు. నేను చెప్పలేదు కప్ప కాదని. అది నిజమైందా లేదా అన్నాడు శ్రుతకీర్తి. మదయంతిమదాలసలకు మతిపోయింది. వేదికను అలంకరించింది పూర్ణిమ. మహారాజు ఆశించిన సంప్రదాయ నృత్యాన్ని ఏ భంగిమలోనూ తేడా లేకుండా రాకుండా చేసి చూపించింది. ప్రేక్షకుల కరతాళధ్వనులతో నృత్యాన్ని ముగించింది. వైడూర్యహారాన్ని అలవోకగా గెలుచుకుంది. పూర్ణిమను చూసి ఎంత చక్కనిది తమ కోడలని మురిసిపోయారు రాజురాణి. శతానీకుణ్ణి దేవుడు కరుణించాడని పోగిపోయారు. యువరాణి లక్షణాలు పూర్ణిమకే ఉన్నాయనుకున్నారు. త్వరలో యువరాజును ప్రకటించాలనుకున్నాడు మహారాజు. ఏకాంతమందిరానికి చేరుకున్నారు పూర్ణిమ, శతానీకులు. భర్త చేతిలో తను విడిచేసిన కప్పచర్మం ఉండడాన్ని గమనించింది పూర్ణిమ. జాగ్రత్త అంది.
ఆ బాధ్యత తనకి వదిలేయమన్నట్టుగా సైగ చేశా ఈ నవ్వాడు శతానీకుడు. ఆమె చూస్తూడగానే చర్మాన్ని బీరువాలో జాగ్రత్త చేశాడు. తొలిరాత్రి తీయగా గడిచింది. ఇద్దరిక ఈ అటు నాట్యంతోనూ ఇటు ఆనందాలతోనూ అలసిన పూర్ణిమ గాఢనిద్రలోకి జారుకుంది. అదే అవకాశంగా శతానీకుడు పూర్ణిమ కప్పచర్మాన్ని అందుకుని కాల్చేశాడు. భార్య తనకిక దూరం కావడం తట్టుకోలేక అందుకు తెగించాడతను. తెల్లవారుతోంది. మెలకువ వచ్చింది పూర్ణిమకు. కంగారుగా లేచి బీరువా తెరిచి చూసింది. అందులో కప్పచర్మం లేదు. ఆందోళన చెందింది. నిద్రపోతున్న శతానీకుణ్ణి లేప ఈ చర్మం గురించి అడిగిందామె. చర్మాన్ని కాల్చేశానని, దానికి కారణం భార్యని విడచి ఉండలేని ఆసక్తత అన్నాడు శతానీకుడు. ఎంత పని చేశావు యువరాజా? ఏం చేయాలో పాలుపోనట్టుగా చేతివేళ్ల గోళ్లు కొరుక్కోసాగింది పూర్ణిమ. తను కాని పని ఏం చేశాడని? ఎందుకింతగా పూర్ణిమ కంగారు పడుతోంది? అర్థం కాలేదు శతానీకునికి. సూర్యోదయం అయితే, సూర్యకిరణం సోకితే నేను మరణిస్తాను. ఓ ముని నన్నలా శపించాడు. అందుకే ఇన్నాళ్లు కప్ప చర్మంలో దాగున్నాను అంది పూర్ణిమ. ఆశ్చర్యపోయాడు శతానీకుడు. అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రకిరణం సోకితేనే నేను మనిషినవుతాను. రోజులో ఓ 4 గంటల కాలమే మనిషిగా నేను జీవించేది. 2 ఏళ్లగా ఈ శాపాన్ని అనుభవిస్తున్నాను. శాపవిమోచన దగ్గర పడింది. ఇక మనిషిగా, మీ భార్యగా హాయిగా కాపురం చేసుకోగలను అనుకునేంతలో తొందరపడ్డారు అంది పూర్ణిమ. తొందరపడ్డాను, నిజమే. ఇప్పుడు ఏం జరగబోతోంది? దానికి నేనేం చెయ్యాలి? అడిగాడు శతానీకుడు. ఊపిరాడనివ్వని ఉత్కంఠను అతను తట్టుకోలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో మాట్లాడే చెట్టుని అడుగు, పరిగెత్తే పుట్టను అడుగు, పోట్లాడే పువ్వుని అడుగు అంది పూర్ణిమ. అదృశ్యమయింది. పూర్ణిమ పూర్ణిమ గగ్గోలుగా అరిచాడు శతానీకుడు. తెల్లార్లు రోదించాడు. సూర్యోదయం అయింది. దుఃఖిస్తున్న శతానీకుణ్ణి పొద్దున్నే కలిశారు తల్లిదండ్రులు. జరిగింది తెలుసుకుని ఎంతగానో బాధపడ్డారు. ముద్దుల కోడలు మనకిక లేనట్టేనా? అడిగింది రాణి. ఎందుకు లేదు? శౌర్యవంతుడు, ధైర్యవంతుడు శతానీకుడు పూర్ణిమను ఎలాగైనా దక్కించుకుంటాడు. మాట్లాడే చెట్టుని అడుగుతాడు. పరిగెత్తే పుట్టను అడుగుతాడు. పోట్లాడే పువ్వును అడుగుతాడు. పూర్ణిమను సాధిస్తాడు అన్నాడు రాజు. వెళ్ళు నాయనా. నీ భార్యను నువ్వు దక్కించుకో చెప్పింది రాణి. తల్లిదండ్రుల ఆశీస్సులందుకుని ధనుర్బాణాలు ధరించి బయల్దేరాడు శతానీకుడు. రాజ్యం లిమేరలు దాటాడు. అరణ్యంలోకి ప్రవేశించాడు. ముందు మాట్లాడే చెట్టుకోసం గాలించాడు. ఎక్కడా కనిపించలేదది. పిలిచి అలసిపోయాడు. సహనం అంతరించడంతో దైవాన్ని తలచుకుని బాణాన్ని గురిపెట్టాడు. పూర్ణిమను మనసా వాచా కర్మణా నేను కోరుకున్నట్టయితే ఈ బాణం మాట్లాడే చెట్టును తాకాలి. దెబ్బకి నిలువునా అది కూలిపోవాలి అనుకున్నాడు. లాగి బాణాన్ని వదలబోయాడు. అంతలో దూరంగా ఉన్న చెట్టు పలికిందిలా. తొందరపడకు శతానీకా. తొందరపడకు. చూశాడటూ వైపు. మాట్లాడే చెట్టును గమనించాడు శతానీకుడు. దగ్గరకు రా పిలిచింది చెట్టు. దగ్గరకు చేరుకున్నాడతను. నీకేం కావాలో చెప్పు అడిగింది. నా పూర్ణిమ నాకు కావాలి. మొన్నటి వరకు సూర్యకిరణానికి అందక నా త్వరలోనే జీవించింది. మొన్ననే వెళ్ళిపోయిందిక్కడ్నుంచి అన్నది చెట్టు. నాకు తెలిసి పరిగెత్తే పుట్టలో దాగుని ఉంటుంది. కనిపెట్టు. వెళ్ళు అంది. పరిగెత్తే పుట్టను వెతుక్కుంటూ బయల్దేరాడు శతానీకుడు. వందలాది పుట్టలను చూశాడు. ఏ పుట్ట అంగుళం కూడా కదులుతూ కనిపించలేదు. ఇక పరుగెక్కడిది? వెదకి అలసిపోయాడతను. కోపం కలిగింది. దైవాన్ని తలచుకుని బాణాన్ని సంధించాడు. పూర్ణిమను మనసా వాచా కర్మణా నేను కోరుకున్నట్టయితే ఈ బాణం పరిగెత్తే పుట్టను తాకాలి. దెబ్బకి అది పిండి అయిపోవాలి అనుకున్నాడు. గట్టిగా లాగి బాణాన్ని వదిలేంతలో పుట్ట ఒకటి పరిగెత్తుకుంటూ శతానీకుణ్ణి చేరింది. ఆగు శతానీకా. ఆగు అంది. చెప్పు నీకేం కావాలి అడిగింది. నా పూర్ణిమ నాకు కావాలి అన్నాడు. శతానీకుడు. నీ పూర్ణిమ నిన్నటివరకు సూర్యకిరణానికి అందక నా పుట్టలోనే తలదాచుకుంది. నిన్ననే వెళ్ళిపోయింది. నాకు తెలిసి పూర్ణిమ పోట్లాడే పువ్వులో దాగుని ఉంటుంది. వెళ్ళి వెదుకు అంది. పోట్లాడే పువ్వు అన్వేషణలో పడ్డాడు శతానీకుడు.
పువ్వులన్నీ నవ్వుతూ ఉన్నాయి కాని పోట్లాడేతత్వంతో ఏ ఒక్కటీ కనిపించలేదు. కనుగొనేందుకు పువ్వుల్ని కసిరాడు, కొట్టాడు. అయినా ఏ ఒక్కటీ ఎదురు తిరగలేదు. రాత్రిపొవలు ప్రతి పువ్వుని గమనించాడు. ఫలితం లేకపోయింది. చిరాకొచ్చింది. మళ్లీ బాణాన్ని సంధించాడు శతానీకుడు. అతనలా బాణాన్ని సంధించాడో లేదో పెద్ద గొంతుతో పోట్లాటకు వచ్చిందో పువ్వు. పూర్ణిమ కనబడలేదు. కనబడాలని ప్రార్థించాలి. వేడుకోవాలి. అంతేకాని ప్రాణాలు తీస్తానంటూ బాణాన్ని సంధిస్తావా? ఎవరైనా పువ్వుల్ని తెంపుకుంటారుగాని పువ్వుల్ని చంపుకోరు. సరే, నేను నిన్ను చంపనుగాని నా పూర్ణిమ ఎక్కడుందో దయచేసి చెప్పు అడిగాడు శతానీకుడు. అదిగో ఆ కనిపిస్తోన్న కొండమీద ఓ గుడిసె ఉంది కదా, ఆ గుడిసెలో ఓ చల్లకుండ ఉంది. చల్ల చిలికి ఇప్పుడే ఉట్టిమీద పెట్టింది అవ్వ. ఆ కుండలో దాక్కుంది నీ పూర్ణిమ. వెళ్ళి తెచ్చుకో అంది పువ్వు. పరుగుదీయబోయాడు శతానీకుడు. వారించిందతన్ని పువ్వు. ఇలా అంది. నీ పూర్ణిమ నీతోనే ఎల్లప్పుడూ ఉండాలంటే, ఆమెకు శాపవిమోచనం కలగాలంటే అవ్వ భయపెడుతున్నా భయపడకుండా చల్లకుండా అందుకుని ఒక్కపెట్టున పగలగొట్టు. నీ పూర్ణిమ నీదవుతుంది. నువ్వు పోట్లాడే పువ్వు కాదు, సాయం చేసే స్నేహితుడివి. కృతజ్ఞుణ్ణి అన్నాడు శతానీకుడు. పువ్వుని ముద్దుపెట్టుకుని బయల్దేరాడక్కడ్నుంచి కొండ మీదికి చేరుకున్నాడు. గుడిసె ముందు నిలిచాడు. ఎవరు కావాలి నాయనా? గుడిసెలోంచి వచ్చి అడిగింది అవ్వ. దాహంగా ఉంది, కొంచెం చల్ల ఉంటే ఇవ్వవ్వా అడిగాడు శతానీకుడు. ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళింది అవ్వ. ఉట్టిమీది చల్లకుండను జాగ్రత్తగా దించింది. దించి ఇటు తిరిగిందో లేదో పక్కన నిల్చున్న శతానీకుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి ఎందుకొచ్చావు? కోపగించుకుంది. సమాధానం చెప్పలేదు శతానీకుడు. అవ్వ చేతిలోని చల్లకుండను గుంజుకునేందుకు ప్రయత్నించాడు. చల్లకుండను వెనక్కి దాచిపెట్టి కన్నింతా గుడ్డింతా చేసి ఆగ్రహించింది అవ్వ. తిరగబడితే సెలవైపోతావు. నా చేతిలో చల్లకుండనే కాజేయాలని చూస్తున్నావా? జాగ్రత్త హెచ్చరించింది. భయపడలేదు శతానీకుడు. అవ్వ చేతిలోని చల్లకుండను అందుకోజూశాడు. గర్జించింది అవ్వ. కళ్ళు మూసుకుని ఏదో మంత్రోచ్చారణ చేయసాగింది. అదే అదనుగా అవ్వ చేతిలోని చల్లకుండను లాక్కున్నాడు శతానీకుడు. పైకెత్తి ఒక్కసారిగా నేలకేసి బలంగా కొట్టాడు. పెద్దగా శబ్ద చేస్తూ చల్లకుండ పగిలిపోయింది. ఆ శబ్దానికి అవ్వ ఏకాగ్రతకు భంగం కలిగింది. ఆమె మంత్రోచ్చారణలో తప్పుదోర్లింది. దాంతో మంత్రం ఫలించలేదు. పైగా బెడిసి కొట్టింది. అవ్వ శిలగా మారిపోయింది. ఇంతలో నేలమీద చెల్లాచెదురైన చెల్లా తాకూడుకుని ఒక చోటకు చేరి మనిషి ఆకృతిని సంతరించుకుంది. పూర్ణిమగా ప్రాణం పోసుకుంది. పూర్ణిమ అంటూ చేతులు జాచాడు శతానీకుడు. ఆనందంగా అతని కౌగిట ఒదిగిపోయింది పూర్ణిమ. పూలవాన కురుసున్నప్పుడు మేఘాల్లో మంగళవాద్యాలు మ్రోగాయి. పూర్ణిమతో రాజ్యానికి తిరిగొచ్చిన శతానీకుణ్ణి ఎదురేగి ఆహ్వానించాడు రాజు. ఆ రోజే అతనికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. యువరాణి పూర్ణిమతో యువరాజు శతానీకుడు హాయిగా ఆనందంగా కాలాన్ని గడపసాగాడు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like, share and subscribe to my channel and press the bell icon.